హలో అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత మీడియాలోను, సోషల్ మీడియాలోను జరుగుతున్న రాద్ధాంతాన్ని గనక గమనిస్తే అసలు ఈ 2 పార్టీలు జనసేన, టీడీపీల మధ్య మైత్రి, పొత్తు అనేది ఎవరైనా ఈజీగా బ్రేక్ చేయగలిగినటువంటి ఒక గాజు గ్లాస్ లాగా లేదా మట్టి కొండలాగా ఉంటుందా? లేదు ఒక దృఢ సంకల్పంతో పెట్టుకున్నటువంటి ఈ మైత్రి, ఈ పొత్తు అనేది అంతే దృఢంగా, పటిష్టంగా, ఉక్కులాగా ఎవరు దీన్ని బ్రేక్ చేయలేనంటి దుర్భేద్యంగా ఉంటుందా అనేటువంటి ఒక ఆలోచన అయితే మనం ఈరోజు చేసుకోవాల్సి వస్తుందండి. ఎందుకనంటే ఈ 2 పార్టీల అధినాయకులకి పొత్తు పట్ల ఒక అవగాహన ఉన్నా గాని, ఏ ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నాము అనేటువంటి విషయాన్ని పదే పదే అవకాశం వచ్చినప్పుడల్లా ఈ అధినాయకులు తమ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి చెప్తున్నాము కానీ, మైత్రిలో ఉన్నటువంటి ఈ అధినాయకులు పరస్పరం ఒకళ్ళ పట్ల ఒకళ్ళు గౌరవంతో ప్రతి విషయాన్ని ఒకళ్ళకొకళ్ళు చర్చించుకొని ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఎవరైతే అధికార ప్రతినిధులు, ద్వితీయ స్థాయి నాయకులున్నారో వాళ్ళు చాలా వరకు సంయమనంతో అధినాయకుని యొక్క మనసెరిగి వాళ్ళ ఆలోచన ప్రకారం డిబేట్‌లో మాట్లాడుతున్నా గాని, బయటికి మాట్లాడుతున్నా గాని, ఎందుకనో ఈ 2 పార్టీల కార్యకర్తల్లో మాత్రం ఎలా ఉందంటే వీళ్ళ పరిస్థితి అనుమానంతో కూడిన మైత్రి, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే విధంగా ఉన్నదేమో అని అనిపిస్తుందండి. ఎందుకనంటే ఈ 2 పార్టీల కార్యకర్తలకి కొంతమందికి వాళ్ళకి ఏం కావాలి అనే దాని మీద ఒక క్లారిటీ లేకపోవటం, వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లో ఉండటం వల్లనే వీళ్ళు చేసేటువంటి ఈ పనుల వలన ఆయా అధినాయకులకి పవన్ కళ్యాణ్ గారికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని ఇబ్బందులు కలిగే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారా అని నాకనిపిస్తుందండి. ఎందుకనంటే నిజంగా 2 పార్టీల కార్యకర్తలు వాళ్ళ నాయకుడి పట్ల విశ్వాసం, వాళ్ళ నాయకుడి పట్ల నిబద్ధత ఉండి, తమ నాయకుడు తమ పార్టీకి గాని, రాష్ట్రానికి గాని మంచి జరిగే విధంగానే నిర్ణయాలు తీసుకుంటారు అనేది గనక ఆలోచిస్తే ఖచ్చితంగా ఆయా నాయకులు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో మారు మాట్లాడకుండా ఆ నాయకుల నిర్ణయాలను బట్టి, ఆ నాయకుల ఆలోచనలను బట్టి వీళ్ళు ప్రవర్తిస్తారు. ఆ విధంగా నాయకుడికి చేదోడు వాదోడుగా ఉంటారు. కానీ ఈ కార్యకర్తలు 2 పార్టీల్లో కొంతమంది మాత్రం వాళ్ళ సొంత నిర్ణయాలు, వాళ్ళ సొంత ఆలోచనలకు పదును పెట్టేసి అంటే ఎప్పుడో కులపరమైన, సినిమా పరమైనటువంటి అభిప్రాయాల వలన వాళ్ళ మనసులో నాటుకున్నటువంటి ఆ విషం ఏదైతే ఉందో ఆ విషాన్ని బయటికి పంపించలేక, ఆ విషాన్ని చూయించుకుంటూ అధినాయకులకు ఇబ్బందులు కలిగిస్తున్నారా? అందుకే అసలు పొత్తెందుకుండాలి? అసలు ఆ పార్టీకి మనం సపోర్ట్ చేయటం ఏంటి? అసలు ఈసారి సపోర్ట్ చేయకపోతే ఆ పార్టీ నాశనం అయిపోతది. ఇంకొకసారి గనక ఆ పార్టీ రాకపోతే ఆ పార్టీ కనుమరుగైపోద్ది. అప్పుడు మనమే ఎన్నుకోవచ్చు కదా! మనం సపోర్ట్ చేసి గెలిపించడం ఏంటి? మనం లేకపోతే అసలు ఆ పార్టీ ఎక్కడుంది? మనకు వాళ్ళు సీట్లు ఇచ్చేదేంటి? వాళ్ళకి అన్ని సీట్లేంటి? మాకు ఇన్ని సీట్లే ఇస్తారా? మాకు ఈ సీట్లు కావాలి. ఇవన్నీ మీరు సోషల్ మీడియాలోనూ బయట మాట్లాడటం వలన మీ అధినాయకుడికి గాని, మీ పార్టీకి గాని 2 పార్టీలు ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ పార్టీ కార్యకర్తల వరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే మీడియా, సోషల్ మీడియా, అదేవిధంగా కులాన్ని మాత్రమే నమ్ముకున్న కొంతమంది 2 వైపుల నుంచి ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ ఈ 2 పార్టీలు కలవకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని పదే పదే విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే చివరికి అధినాయకులు భవిష్యత్తుని గురించి ఆలోచించి, రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి పొత్తు పెట్టుకున్నా గాని, కింది స్థాయి కార్యకర్తలు కలవకుండా ఓటు షేరింగ్ జరగకూడదనే ఉద్దేశంతో పదే పదే వాళ్ళ మీడియాలో, సోషల్ మీడియాలో ఈ 2 పార్టీల పొత్తుపై విషాన్ని చిమ్ముతుంటే, బురద జల్లుతుంటే, దాన్ని భుజానేసుకుని అనుమానంతో ఉన్న ఈ కార్యకర్తలు చెలరేగిపోతుంటే, ఇది ఏ విధంగా మీ అధినాయకులకు ఉపయోగపడుతుంది అనేది ఏ రోజన్నా ఆలోచించారా? అంటే మీ అధినాయకులకి అసలు పొత్తు ఉండాలా లేదా? ఏ పార్టీతో ఉండాలి? ఒంటరిగా వెళ్ళగలమా లేదా? ఒంటరిగా వెళితే వచ్చే లాభాలేంటి? నష్టాలేంటి? పొత్తులో ఉండే లాభాలేంటి? నష్టాలేంటి? అనేది తెలియనంత అమాయకులు ఆ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారా మీరు? ఎందుకు మీరు మీ అధినాయకుల ప్రకారం వెళ్ళలేరు అనేది గనక ఆలోచిస్తే అసలు ఈ రోజు జరిగిందేంటి? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలతో మాట్లాడుతూ ఏదైతే నా దగ్గరికి కొంతమంది నాయకులొచ్చారు, ఇలా ఇబ్బంది పడ్డారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీతో చెప్పకుండా డైరెక్ట్‌గా క్యాండిడేట్‌ని డిక్లేర్ చేశారని చెప్పినప్పుడు కరెక్టేను. అది కొంతవరకు తప్పు జరిగింది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా ప్రెషర్ ఉంటది. ఎందుకంటే ఆయన పెద్ద లీడర్ కాబట్టి, 40 ఏళ్ళు పార్టీని నడిపారు కాబట్టి, 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు కాబట్టి, ఆయనకున్న కంపల్షన్స్ ఆయనకుంటాయి. దాన్ని మనమేమి కాదు అనలేము. అలాగే లోకేష్ కూడా ఆయన చెప్పింది కూడా కొంతమంది అడిగారు. కానీ 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలని ఉత్సాహపరుచుకోవడానికి ఆయన చెప్పుండొచ్చు. ఇప్పుడు నేను కూడా ఏంటంటే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా 2 కాన్స్టిట్యుయెన్సీల్లో మన పార్టీ నిలబడుతుందని చెప్తున్నాను అని చెప్పారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి పట్ల అసహనం గాని, లేదు ఒక రకమైన అనుమానం గాని వ్యక్తం చేయలేదు. ఈ పొత్తు పట్ల ఆయన ఏమాత్రం నెగెటివ్‌గా కూడా మాట్లాడలేదు.
కానీ దీన్ని తీసుకుని ఈ కార్యకర్తల యొక్క ఆ ఫ్రెజైల్ యాటిట్యూడ్ ని తీసుకుని వీళ్ళని ఇంకా రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా, సోషల్ మీడియా ఈ రోజు పదే పదే విపరీతంగా వీటి మీద కథనాలు, డిబేట్లు, ప్రసారాలు, పోస్టులు పెట్టినాయి అంటే దీనికి కారణం ఇలా పెడితే ఖచ్చితంగా కింది స్థాయి ఓట్లు కలవు. అలా కలవపోతే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం వస్తుందనే ఉద్దేశంతోనే కాబట్టి ఈ కార్యకర్తలు గనక దృఢంగా మీ అధినాయకత్వాల పట్ల విశ్వాసంతో ఉంటే గనక ఈ మైత్రి దృఢంగా ఉండి ఏదైతే అధినాయకులు ఆశిస్తున్నారో ఆ ఫలితం అందుతుంది అనేది ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను.